నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కోర్టు చట్టాల నేపథ్యంలో వచ్చిన తెలుగు సినిమా ఉద్వేగం కాంట్రవర్సీలో చిక్కుకుంది. చట్టాన్ని హింసాత్మకంగా చూపించారని, న్యాయవాదులను కించపరిచారని లాయర్లు నిరసన తెలుపుతూ ఉన్నారు. అత్యాచారాలను ప్రోత్సహించే విధంగా ఉన్న అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించకపోతే సినిమాను అడ్డుకుంటామని రంగారెడ్డి జిల్లా న్యాయవాదులు అంటున్నారు. లాయర్లను అవమానించడం, లాయర్లు కోర్టు కలాపాలను ఆపడం, రేప్ కేసులో నిందితుడికి విముక్తి కలిగించడం, ప్రధాన నిందితుడికి లాయర్లు సహాయం చేసినట్టు ఉన్న సన్నివేశాలపై లాయర్లు అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు. రైట్గా ఇదే మూవీపై మనతో చర్చించడానికి మాట్లాడేందుకు అసలు సినిమాలో ఉన్నవేంటి, అసలు బయట లాయర్లు దీనిపై ఎందుకు అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు, సో మాట్లాడడానికి స్టూడియోలో మనకి నలుగురు గెస్టులు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, అడ్వకేట్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. అలాగే నాగేశ్వరరావు గారు, మరొక అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు. అలాగే ఈ సినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు, మహిపాల్ రెడ్డి గారు. నమస్తే అండి. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన శంకర్ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు అందరికీ డిబేట్. సో ముందుగా నాగేశ్వర్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను, శ్రీనివాస్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. సో సినిమా రిలీజ్ అయింది, సో వాళ్ళు ఒక కథను ఎంచుకున్నారు, సినిమా ఇది నడుస్తుంది. సో ఏంటి ఈ సినిమాలో మీకు నచ్చని అభ్యంతరం ఏంటి? కోర్టు ముందు చాలా వరకు న్యాయవాదులు అందరూ కూడా అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న ఇది మనం చూసాం, న్యూస్లో వచ్చింది. సో ప్రధానంగా మీకు ఈ సినిమాలో నచ్చని ఎలిమెంట్ ఏంటి, ఎందుకు అభ్యంతరం చెప్తున్నా, అలాగే ఈ సినిమా ఆడకుండా కూడా మీరందరూ కూడా అభ్యంతరాలు తెలుపుతూ ఉన్నారు? అంటే ఏం లేదండి, న్యాయ వ్యవస్థ అనేది ఇలా చట్టంతో అందరం చట్టం దృష్టిలో పనిచేసే వాళ్ళమే. కానీ చట్టానికి ఎక్కడ కూడా న్యాయవాదులు పునాదులు, న్యాయాన్ని నిలబెట్టడానికి పునాదులు న్యాయవాదులమే. న్యాయవాదుల విషయంలో ఇప్పుడు వస్తున్న సినిమాల విషయంలో కానీ ఇంకా గతంలో వచ్చే సినిమాలో కానీ ప్రతిసారి మేము న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నట్టుగా, న్యాయవాదులను కించపరుస్తున్న ప్రతి విషయంలో మేము కాకుండా మా ముందు న్యాయవాదులు స్పందిస్తున్నారు. ఇప్పుడు కూడా ఎక్కడైతే న్యాయవాదుల మీద, అంటే న్యాయవాది అంటే ఏదో వేరే వాళ్ళ కోసమే పనిచేస్తున్నాడు కాకుండా న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ న్యాయం విషయంలో ప్రతి ఒక్కరు న్యాయవాదులను వాడుకొని న్యాయవాదుల మీద సినిమాలు తీసి న్యాయవాదుల మీద నెగిటివ్గా పనిచేయడం ద్వారా మాకేదో పబ్లికేషన్ వస్తుంది, మాపై పబ్లిసిటీ వస్తుంది అనుకుంటే ఉద్దేశం కాకుండా న్యాయ వ్యవస్థలో నిజంగా పాత్రల విషయంలో కూడా మేము కొంత టీజర్ గమనించినాము. టీజర్ కానీ ఆ యొక్క దానిలో వచ్చినటువంటి వాటిని గమనిస్తే ఏంటంటే న్యాయవాదుల మీద, పాత్రల విషయాల మీద అక్కడ ఏం జరుగుతుందో, కోర్టు పరిధిలో ఏం జరుగుతుందో వీళ్ళకి పూర్తిగా అవగాహన ఉందో లేదో, కానీ ప్రతి విషయంలో న్యాయవాది ఇట్లా ఉంటాడా, లాంగ్వేజ్ విషయంలో కూడా, భాష విషయంలో కూడా అంతా మేము చూసినంతగా లేదు వ్యవస్థ. కాకపోతే అక్కడ ఉండే సీన్ల ద్వారా అడ్వకేట్లు ఏదో మేము అక్కడ జడ్జిని అనే విధానంలో కానీ అడిగే విధానంలో కూడా కొంత అభ్యంతరకరంగా ఉన్నాయి. మేము బార్ అండ్ బెంచ్ విషయంలో మేము ఖచ్చితంగా అందరం సానుకూలంగా ఉంటామని చేస్తాము, కానీ అక్కడ కొంత అభ్యంతరకరంగా ఉంది. ఇంకో విషయంలో కూడా, ఈ విషయాల్లో కూడా ముఖ్యంగా మహిళల మీద మేము న్యాయవాదులం కాకుండా కానీ సోషల్ ఇంజనీర్లుగా మేము సమాజంలో భాగస్తున్నాము. మహిళలన్నా కానీ స్త్రీలన్నా మాకు గౌరవము, కానీ ఎక్కడ చట్టం ఎక్కడ వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పిస్తుందో దాన్ని మేము అనుకూలంగా బేస్ చేసుకొని మేము చట్టం అనుకూలంగా పనిచేస్తాం, చట్టం లోబడే పనిచేస్తాం. కాబట్టి మహిళల విషయంలో కూడా ఇది ఒక వెళ్ళే అవకాశంలో ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలు చిన్న మైనర్ విషయాల్లో కానీ మేజర్ విషయాల్లో చాలా ఈ అత్యాచారాల విధంగా వెళ్ళే వాయిస్ ఉందని మాకు ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. కాబట్టి కొన్ని మేము ఆ సీన్లను కానీ, ఆ యొక్క పాత్రల సీన్లో కానీ, న్యాయవాదుల కానీ మీద కానీ ఇలాంటి అభ్యంతరాలు ఉన్న విషయాల్లో మేము చెప్తున్నాం తప్ప మాకు వేరే విషయమే లేదు. సినిమా మంచి కోణంలో తీస్తే మాకు స్వాగతిస్తాం, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. ముఖ్యంగా ఆ సీన్ల విషయంలో ఎక్కడైతే న్యాయవాదులను కించపరుస్తాడు కొద్దిగా కొన్ని ఆ యొక్క భాష కానీ, అక్కడ జరుగుతున్నటువంటి ట్రయల్స్ విషయంలో కానీ, ఆ బెంచ్ ఛానల్ విషయంలో కొంత మాకు అభ్యంతరం ఉన్నాయి మేడం, అంతే. అలాగే ఈ సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు, మహిపాల్ రెడ్డి గారు. సో కోర్టు డ్రామా ఇష్యూకి సంబంధించి, కోర్టు డ్రామా జరిగేవంతా కూడా తెలుగు సినిమాకేమీ కొత్త కాదు. ఎప్పుడు కూడా చాలా సినిమాలు వచ్చాయి మనకి, వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ గారు, అవన్నీ కూడా అంటే బాధితుల తరపున వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళు, లాయర్లు వాదించిన లాయర్లుగా మనకు చూపించారు. సో ఈ సినిమాలో మీరు అంటే బాధితుల తరపున కాకుండా ఎవరైతే అక్కడ పాల్పడ్డారో దానికి ఆ వరకు అట్లా తీసుకున్నారు మీరు. సో ఎందుకు ఇలాంటి స్టోరీని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? స్టోరీని ఎంచుకోవడానికి ప్రత్యేకంగా రీజన్ ఏమి ఉండదండి. వీ హ్యావ్ టు టేక్ ఏ స్టోరీ, ఏదో ఒక స్టోరీ తీసుకోవాలి, మనం ఏదో ఒక స్టోరీ రాసుకోవాలి. ఆ రాసుకునే స్టోరీ కొంచెం సెన్సిబుల్గా ఉండాలి. కానీ ఇందులో సెన్సిబిలిటీ ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే ఆ హ్యూమన్ మైండ్ ఉన్న కాంప్లెక్సిటీ అర్థం చేసుకోవాలి ముందు. అంటే ఒక గ్యాంగ్ క్రైమ్ జరిగినప్పుడు ఎట్లా జరుగుతుంది అది, ఆ గ్యాంగ్లో అందరూ ఒకే రకంగా ఇన్వాల్వ్ అవుతారా, ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది,
ఒక్కొక్కరి పాత్ర ఎంత ఉంటుంది, ఇవన్నిటిని కోర్టులు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటాయి. అది చాలా రోజుల నుంచి ఇలా కొన్ని డెకేడ్స్ నుంచి మన జ్యుడిషియల్లో వచ్చిన ఎవల్యూషన్ అది. అంటే మోర్ సెన్సిటివైజేషన్, మోర్ హ్యూమనైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అది కేసుల విషయంలో కానీ, నిందితుల విషయంలో కానీ ఇంకా ఎక్కువ తీక్షణంగా సూక్ష్మంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు చేస్తుంటారు కూడా అదంతా. సో ఇప్పుడు వీళ్ళు అంటున్నట్టు ఆ వైపు ఎందుకు తీసుకుని, అంటే మీరు అన్నట్టు అమ్మాయి వైపు కాకుండా అటువైపు ఎందుకు తీసుకున్నారు అంటే అందులో ఉంది ఆ పాయింట్. అంటే వాళ్ళ పాత్ర ఎంత, జ్యుడిషియరీ దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అంటే మేము సినిమాలో చూపించాం అనమాట. సో దట్ ఈస్ వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చిందని పాయింట్ తెలియట్లేదు. మీకు మీ సినిమా చూసారు లేదంటే ట్రైలర్ చూసారు, ఇది ఒక మోరల్ ఇష్యూ కావచ్చు, మాకు కరెక్ట్గా ఉంటుంది అంతే తప్ప మీకు లాయర్ని కించపరచడానికి అయితే సినిమా అయితే చేయలేదండి. మీ ప్రాబ్లం ఏందని శంకర్ గారు మీ దగ్గరికే వస్తున్నాను. ఒక సినిమా నిర్మాత అంటే ఆయన ఒక సినిమాకు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే చాలా వరకు కూడా ఒక టెక్నీషియన్స్ ఉంటారు, చాలా కుటుంబాలు కూడా ఉండుంటాయి. సో ఒక డైరెక్టర్ గారు మీ దగ్గరికి వచ్చారు, ఈ స్టోరీ ఇప్పుడు ఒక స్టోరీ మనం తీస్తున్నామంటే ఆ సినిమా హిట్ అవుతుందా లేకపోతే నెగిటివిటీ వస్తుందా అని చెప్పి చాలా వరకు మెయిన్ ప్రొడ్యూసరే దాన్ని ఫస్ట్ తీసుకోవాలి, సినిమా బయటికి రావాలంటే మెయిన్ ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుంది ఏదైనా కూడా డైరెక్టర్ నమ్మాలంటే. సో ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా నమ్మారు ఆయన స్టోరీని, ఇది డెఫినెట్గా జరుగుతుంది, అసలు ఎటువంటి నెగిటివిటీ ఉండదు, సినిమా రిలీజ్ రావడానికి అంటే ఎటువంటి కాంట్రవర్సీస్ దారి తీయదని మీరు అనుకుని ఉండొచ్చు. బట్ రియాలిటీకి వచ్చేటప్పటికి మాత్రం చూస్తున్నాము ప్రొటెస్టులు జరుగుతూ ఉన్నాయి. సో ఎట్లా కథ చెప్పినప్పుడు మీరు ఏం నమ్మారు ఆయనలో? 100% కథ అది ఏం చెప్పాడు అది పర్ఫెక్ట్గా తీశారండి. దీని మీద ఎటువంటి కాంట్రవర్సీ లేదని నేను నమ్మాను, ఇప్పుడు అదే ఉంది. బట్ వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చిందో, అసలు ఏమనుకున్నారు దీనిలో కాంట్రవర్సీ ఉంది, లాయర్ని కించపరిచే విధంగా ఉందనేది ఈరోజు వచ్చింది. అది నిన్న ఒకరోజు ముందే రిలీజ్కి ముందే వచ్చింది, 29th వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంది నాకు ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు కానీ చెప్పారనుకోండి దానికి 100% క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు వచ్చాం. దానికోసం 100% సినిమా లాయర్లు ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ టెరిటరీల్లో, కోర్టు రూముల్లో, ఇంకొక చోట ఆ పనులు వాళ్ళ మధ్య జరుగుతూనే ఉంటాయి. అవన్నీ అక్కడ జరిగేదే మేము చూపించింది అంతే. ఇప్పుడు మేము చూపించడం ప్రాబ్లమా, అక్కడ జరగడం ప్రాబ్లమా అనేది డిబేటబుల్ ఇష్యూ. నాగేశ్వర్ గారు మీరే చెప్పాలి, అసలు ఏంటి మీకున్న అభ్యంతరం ఏంటి? ఆయన డైరెక్ట్ గానే అంటున్న టెరిటరీలో చాలా జరుగుతూ ఉంటాయి, అవన్నీ చూపించడం ప్రాబ్లమా? ఎక్కడ ఏం జరగవు అవి, వాళ్ళ జరిగిందని అనుకుంటున్నారు తప్ప ఆప్షన్ అంతే. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు సినిమా మొత్తంలో మనకి ఏంది అంటే ఎప్పుడైనా ఒక అత్యాచార సంఘటన జరిగినప్పుడు దాంట్లో పాల్గొన్న ప్రతి వ్యక్తికి శిక్ష చేయాల్సిందే. వాళ్ళ రైటింగ్ ప్రకారము వాళ్ళు కన్విన్స్ రాసుకోవచ్చు, కానీ నువ్వు ఒక అత్యాచారం జరిగిన సంఘటన జరిగిన తర్వాత ఒక నిందితుడిని ఎట్ట వదిలిపెడతారు? అదే కదా ఇప్పుడు సొసైటీలోకి ఏం మెసేజ్ ఇస్తున్నారు చట్టాల మీద అనేదే మనం మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు ఒక అత్యాచార సంఘటన జరిగిన తర్వాత నువ్వు నలుగురు కలిసి అది డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, దాంట్లో నీ పాత్ర ఉన్నప్పుడు ఖచ్చితంగా శిక్ష చేయాలి కదా అంటున్నాం మనం. వాళ్ళ రైటింగ్ కాబట్టి వాళ్ళు రాసుకున్నారు. ఇంకోటి సినిమా చూపించినట్టు ఏమేమి న్యాయ వ్యవస్థ ఏమి అట్లా వాళ్ళ సినిమా చూపించినట్టు ఏమి ఉండదు. అక్కడ చాలా న్యాయవాద వృత్తి అనేది చాలా గౌరవప్రదమైన వృత్తి. అక్కడ ఇంతకుముందు చెప్పినట్టు బార్ అండ్ బెంచ్ రిలేషన్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. సో వాళ్ళ కన్వీనెంట్ కోసం తీసేసుకొని ప్రపంచం అంతా ఇట్లా ఉంటుంది చూడాలంటే ఎట్లా నడుస్తుంది? నడవదు కదా ప్రపంచం అంతా. దానిపైన మేము గట్టిగా బీయింగ్ అడ్వకేట్, నేను ఒక లీగల్ ప్రొఫెషన్లో ఉన్నా, నా ప్రొఫెషన్ గురించి ఎవరికి కించపరిచాను ఒప్పుకున్నది. ఈయనతో నేను అగ్రీ చేసేది ఏంటంటే న్యాయవాద వృత్తి అనేది ఒక గౌరవప్రదమైన వృత్తి. ఐ అగ్రీ. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా కోసం నేను చేసిన రీసెర్చ్లో వాళ్ళ చుట్టూ తిరగడం, వాళ్ళని క్లోజ్గా అబ్జర్వ్ చేయడం, దీనివల్ల నాకు ఇంకా వాళ్ళ మీద అడ్మిరేషన్ పెరిగిందే కానీ నేను తగ్గలేదు. బట్ ముందు వెళ్ళారు వాళ్ళతో మొత్తం కూడా నిజంగా న్యాయవాదులు ఎలా ఉంటారు, కోర్టు పరిసరాల్లో ఎలా జరుగుతుంది, సో గ్రౌండ్ వర్క్ అంతా మీరు చేశారు. భిన్నంగా మరి చూపించారా సినిమాలో? భిన్నంగా చూపించారా? వాళ్ళు వాదిస్తున్నారు. అక్కడ నేను చూసింది సంఘటనలు, న్యాయ వ్యవస్థను కించపరిచే సంఘటనలు, తర్వాత జ్యుడిషియల్ వ్యవస్థను కూడా కించపరిచే చాలా ఉన్నాయి దాంట్లో. వాళ్ళు ఇప్పుడు ఏదన్నా వాళ్ళకు మంచిగా చెప్తున్నాము, వినకపోతే పిల్లో గిల్లో రిట్లో గిట్టో వేసేస్తాం దానిపైన, చట్టపరంగా దిగుతాం దానిపైన. చేయండి అని అక్కడ జరగంది ఏది చూపించలేదు. లేదు నాగేశ్వరరావు గారు, నిజంగా అక్కడ జరుగుంటే మీరు పిల్లేడు ఏమైనా మేము 100% దానికి అంగీకరిస్తాం తప్ప మీరు అనుకున్నట్టు అంత బీభత్సంగానో లేదో అంత కాంట్రవర్సీగా మేము తీయలేదు, అంత లేదు. మేము అది చెప్తున్నాం. అంతకుమించి మీరు సినిమా చూసిన అర్థమవుతుంది సార్. అదే సార్ నేనేమంటాను, ఓకే ఇప్పుడు న్యాయవాదులు
ఆయన చూసిన కాబట్టి సో పోరాటం నాగేశ్వర్ గారు, అంటే చేస్తున్నాడు. మీరు అంటే సినిమా రిలీజ్ అయ్యాక మీరు చూసారా అంటే ఏం మీకు అక్కడ అభ్యంతరం కానీ ఏ సీన్స్ వాళ్ళేమో మంచి ఏమి లేవని అంటున్నారు, మీకు అభ్యంతరకరంగా సీన్స్ ఉన్నాయంటున్నారు, అంటే అక్కడ న్యాయవాదుల్ని అక్కడ ఏమైనా తక్కువ చేసి చూపించారా? చాలా అదే కదా చెప్పేది. ఇప్పుడు సినిమా చూసినాం కాబట్టి మాట్లాడుతున్నాము, లేకపోతే ఎట్లా చాలా అంటే మాట్లాడుతున్నాం? నువ్వే ఆన్సర్ ఇవ్వాలి. మనం- మనం- మైపాల్ మనం- ఏంది మనం అది సినిమా పెద్ద- చూస్తాం ఒక కాబట్టి నేను అనేది రేప్ సీన్ మనం జరిగింది, సినిమా నలుగురు ఉంటే చూసిన నలుగురు నేను అనేది వాళ్ళకి శిక్ష అభ్యంతరం పడాలంటే తీయండి అని చెప్తున్నాం అభ్యంతరంకరంగా దాన్ని. ఉందేమో. సినిమా నుంచి తీసేయమని చెప్తున్నాము. వాళ్ళకి అభ్యంతరకరంగా ఉందేమో, కానీ అది అబద్ధం కాదు. నేను చెప్తున్నది అది. ఇప్పుడు జరిగేదే చూపించినప్పుడు అది జరగడం ఓకే, కానీ మేము చూపించడం తప్పు అంటే అది హిపోక్రసీ అవుతుంది. అది హిపోక్రసీ ఎట్లయితే అండి, మీరు చట్టం దాంట్లో చెప్పారు నలుగురికి శిక్ష చేయాలి, మీరు ఎందుకు వదిలేస్తారు అన్నది శిక్ష ఆయన కాదు, చెప్పారు. శిక్ష నుంచి కాదు. అది నాగేశ్వర గారు మీరు- చెప్పారు. రెండు పాయింట్లు రెండు పాయింట్లు ఉన్నాయి అన్న. అంతే మీరు- న్యాయవాద వృత్తిని మీరు న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నారు. రెండోది అత్యాచార సంఘటన జరిగిన తర్వాత ప్రోత్సహిస్తున్నారు మీరు. నలుగురు పాల్గొన్నప్పుడు, నలుగురిట్లో డైరెక్ట్ ఒక వ్యక్తి పాల్గొన్నప్పుడు అతనికి ఎంతో కొంత శిక్ష పడాలా? న్యాయవాదులు అది ఎక్కడ వ్యవస్థకు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు అంటే అత్యాచారం చేయొచ్చు, తప్పించుకోవచ్చు. కాదు కాదు అది అది అసలు అసలు చెప్పనే చెప్పలేదు. మీరు చెప్పాలి. మీరు చెప్పాలి. అట్లా కాదు. అరే చాలా కేసులు ఉన్నాయి, అవి రకరకాల డీల్ చేయబడతాయి. తర్వాత వాళ్ళ పాత్రను బట్టి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ బట్టి శిక్షల్లో కూడా తేడాలు ఉంటాయి. నేను అంటున్నది అది. శిక్షల్లో తేడాలు ఉంటాయి. శిక్ష- శిక్ష పడకుండా వదిలిపెట్టరు కదా. శిక్షలో తేడా ఉంటది. అలా శిక్ష ఎంతో ఒక వన్ డే శిక్ష దానికి exemption ఇవ్వరు కదా. punishment ఉండదు కదా, punishment లేదు కదా. అందరికీ అది అందరికీ ఇవ్వలేదు సార్. నేను ఒక లా పాయింట్ కూడా చెప్తాను. లా అక్విటల్ కి ఒక్కోసారి రీజన్ ఏమవుతుందంటే ఆన్ ద స్పాట్, అంటే ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో అక్కడ ఆ క్రైమ్ ని ఇప్పుడు ఎవరైతే నిందితున్నాడో అతను అగ్రివేట్ చేయడానికి ప్రయత్నించినా, ఆపడానికి ప్రయత్నించిన బేసిస్ మీద అక్విటల్ వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. నేను స్టడీ చేసే పెట్టింది అక్కడ. పెట్టుకోవాల్సింది ఏంటంటే చట్టం అన్న తర్వాత మనకు ఐపీసీలో 511 రకాల క్రైమ్స్ ఉన్నాయి. దాంట్లో 70 to 80% ఆఫ్ ద క్రైమ్స్ బిలో 7 years నార్మల్ మన నిత్య జీవితాల్లో గడిపే క్రమంలో ఏర్పడే క్రైమ్స్. అవి కొన్ని మనకి హీనియస్ క్రైమ్స్ ఉంటాయి. హీనియస్ క్రైమ్స్ అంటే ఏంటి అంటే డ్రగ్స్, చిన్నపిల్లల మీద అత్యాచారాలు, లేకపోతే మహిళల మీద జరిగే అఘాయిత్యాలు, ఇవన్నీ హీనియస్ క్రైమ్స్ అంటాం మనం. అంటే దీంట్లో పడే శిక్ష మోర్ దెన్ 10 years కానీ లేకపోతే ఉరిశిక్ష కానీ పడే అవకాశం ఉంటుంది. సో ఒక మోర్ దెన్ 10 years లేకపోతే ఉరిశిక్ష పడే అవకాశాలు, ఇది సొసైటీకి సంబంధం ఉన్నది. ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక అక్క, చెల్ల, తల్లి ఉంటారు. వాళ్ళ మీద అత్యాచారాలు జరిగినప్పుడు దాని నుంచి మనం ఒకళ్ళు వదిలిపెట్టచ్చు అని చెప్పడం సమాజంలో ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. ఆ ఒక్కరిని వదిలిపెట్టడం అనడానికి రీజన్ సార్, ఒక్క నిమిషం. ఆ రీజన్ ఏంటంటే ఇన్నోసెంట్ అంటే లేదు సార్, పాత్రలో కావాలి అతనికి తెలియకుండానే జరిగిన సంఘటనలు సినిమాలో మనం చూపించాం. మీరేమో నలుగురు ఒకటని మీరు అంటున్నారు, అంతే తేడా. దీనిలో ఏం లేదు పక్కగా. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే అత్యాచారం చేయొచ్చు, అత్యాచారం చేసిన తర్వాత వ్యక్తి మంచునైతే వదిలిపెట్టచ్చు. వ్యక్తి మంచు దాంట్లో వ్యక్తిత్వం గురించి ఉన్న చర్చ కంటే ఇన్వాల్వ్మెంట్ గురించి ఉన్న చర్చ ఎక్కువ. ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అంటే ఇన్వాల్వ్మెంట్ చర్చ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇన్వాల్వ్మెంట్ చెప్పిన అనుకో, స్టోరీ అంతా రిలీవ్ చేసినట్టు అవుతుంది. ఇంకా అది ఇన్వాల్వ్మెంట్ గురించి ఇన్వాల్వ్మెంట్ అంటే ఇప్పుడు న్యాయవాదుల్ని, న్యాయ వ్యవస్థని కించపరిచే విధంగా ఉందంటూ కూడా వాళ్ళు అటువైపు ఒకటి చిన్న చట్టంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మేడం. దీంట్లో ఒక రాత్రి పూట ఒక 4 ఫ్రెండ్స్ కూర్చొని రేపు పొద్దుల ఒకరిని హత్య చేయాలని మాట్లాడుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత తాగినప్పుడు ముచ్చట పెట్టుకుంటారు, రేపు పొద్దున మనం 10 గంటలకు పోయి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒకరిని హత్య చేయాలని అనుకుంటారు. అనుకున్న తర్వాత పొద్దుల 10 o'clock జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉండాలనుకుందాం. సో ఎప్పుడైతే ఈ 10 o'clock జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర 10 o'clock ఉండాలి కదా, దాంట్లో ఒకటి తెల్లారు లేచిన తర్వాత అరే ఇది తప్పు, అట్లా చేయొద్దు అని చెప్పి ఇట్లా పడుకున్నాడు. మిగతా 3 పోయి హత్య చేసేసిండు. వాళ్ళకి ఎంత శిక్ష పడుతుందో వీనికి అంత శిక్ష పడుతుంది. ఎందుకంటే ఈ ప్రొవిజన్ ఉంది. ఏమని నీకు ఒక అన్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు కంప్లైంట్ ఇవ్వాలా. నువ్వు కంప్లైంట్ ఇవ్వలేదనుకో వాళ్ళకి ఎంత శిక్ష పడుతుంది, నువ్వు అంతే బాధ్యునివి. కానీ నిజంగా మన సొసైటీలో అలాంటి వ్యక్తులు ఉన్నారా అంటే నిజంగా ఒక తప్పు జరిగితే దాన్ని బయట పెట్టే ఇది అర్థం చేసుకోవాలని చెప్తున్నది. తెలియాలంటే మేడం చట్టం గురించి గ్రామాల్లో అవగాహన కలిగిస్తే అది నిజంగా ఉంది కదా, సమస్య ఉంది. ఈ రోజు ఈ సమస్య నేను ప్రాబ్లం ఇరుక్కుంటే రేపు నాతో పాటు అందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తారు, వాళ్ళతో పాటు నేను అనుకున్నప్పుడు వాడు ముందుగానే అలర్ట్ అయ్యి ఆ విషయాన్ని ఈ భారతదేశంలో అందరికీ తెలియని విషయం ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్ పోతున్నావు, కోర్టుకు పోతున్నావు, కష్టాల పాలవుతాం, జీవితం అంతా ఖరాబ్ అవుతుందని చెప్పి పోరు. కానీ వాళ్ళు పోకపోవడం ద్వారా వాళ్ళ జీవితం ఖరాబ్ అవుతున్న విషయం వాళ్ళకి తెలియదు.
కానీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదండి. ఇలాంటి సినిమాల ద్వారా అంటే మహిపాల్ రెడ్డి గారు కోల్కతా ఇన్సిడెంట్ జరిగింది, లేడీ డాక్టర్ ట్రైనింగ్ పై జరిగింది. సో అక్కడ ఎవరైతే ఘోష్ ఉన్నారో ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. సో ఇంతవరకు కోర్టు అయితే ఏం తేల్చలేదు ఇతను నిందితుడు శిక్ష పడాలి అనే విషయంపై. సో ఆయన తరపు కూడా లాయర్లు ఉంటారు కదా వాదించడానికి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మాట్లాడండి. ఎక్కడ దానికి ఏం ఇక్కడ ఏదైనా సినిమాను వాళ్ళు సరిగ్గా ప్రిపేర్ కాకుండా సినిమా తీశారనే చెప్తాను. ప్రిపరేషన్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన ఏమంటున్నారంటే తెలిసి అంటే క్రైమ్ జరుగుతుందని తెలిసి చెప్పకపోయినా లేదా క్రైమ్లో ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినా సరే ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని అంటున్నారు ఆయన. నేనేమంటున్నా అంటే అంత సింపుల్ మ్యాటర్ కాదు అది. కోర్టు చూడాల్సిన విషయం, లోతుగా చూడాల్సిన విషయం ఇంకా చాలా చాలా ఉంటుంది, చాలా చూస్తారు కూడా. ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం ఇలాంటి మనుషులు ఎవరైనా ఉంటారా అని ఇందాక మీరు అన్నారు కదా, అలాంటి మనుషులు ఉంటారో లేదో నాకు తెలియదు. కానీ వీ ఆల్ టాక్ అబౌట్ ద క్రైమ్. మనం అందరం కూడా, నాకు తెలిసి ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరూ మనము మన ఫ్రెండ్స్ ఎక్కడో చోట మనం జీవితంలో ఏదో టైంలో మనం క్రైమ్ గురించి మాట్లాడుకుంటాం. ఏదో బ్యాంక్ రాబరీ చేద్దామని అనుకుంటాం, ఎవరినో కొట్టాలనుకుంటాం, ఇంకెవరినో ఏదో చేయాలనుకుంటాం. కానీ ఇవన్నీ ఆ మూమెంట్ వరకే ఉంటాయి, మూమెంట్ తర్వాత మనం మర్చిపోతాం. కానీ వాట్ ఇఫ్ సంబడీ ఈజ్ సీరియస్, అందులో ఎవరో ఒకరు సీరియస్ అయితే ఎట్లా? ఆ నేచర్ బయట పెడుతున్నారు, ఆ నేచర్ ఆలోచన అక్కడ నుంచే ఆ సీరియస్ అయ్యే పర్సన్స్ నుంచే సినిమా చూడడం ద్వారా ఏంటంటే కంపల్సరీ మనం నేరం చేసినా కూడా శిక్ష పడదు అనేది ఇంప్రెషన్ వస్తుంది. లాస్ట్ పడదు కాదు, నేరం చేసిన వాళ్ళకి పడింది సార్. ఉన్న నలుగురు ముగ్గురికి పడింది, ఒక్కడే బయటకు వచ్చింది. నేను అదే మాట్లాడుతున్నాను. ఎంత రీసెర్చ్ చేసినా కూడా మీరు ప్రాక్టికల్ అడ్వకేట్ ఎప్పటికీ కాలేరు. తెల్లవారు మేము కోర్టులో వాదిస్తాం కాబట్టి మాకు తెలుసు. రోడ్డు మీద ఒక అమ్మాయి పోతుంటే ఎవడో ఈ లేచిండని చెప్పి 5 సంవత్సరాలు జైలు శిక్ష చేసిన సంఘటనలు భారతదేశంలో కొన్ని ఉన్నాయి. కట్టుకున్న భార్య కూడా మనం ఒసేయనే ఒరేయనో లేదా ఇంకో పేరుతోనో పొట్టిదానో ఇంకో పిలవలేము మనం దాన్ని. అట్ ద సేమ్ టైం చాలా రేపు వచ్చిన సందర్భాలు లేవు. అట్లాంటి విషయం మీరు ఆ సినిమా చూసినప్పుడు పిలిపించి ప్రధానంగా చెప్పేది ఏంటి అంటే, నీకు సినిమా చూడటం ద్వారా కలిగే అభిప్రాయం చెప్తున్నా. ఆ సినిమా చూడటం ద్వారా ఏం అభిప్రాయం కలుగుతుంది అంటే, నేరం చేస్తే మనం బయటపడచ్చు అని కలుగుతుంది. లేదండి, దాంట్లో కలుగుతున్న అభిప్రాయం డిగ్రీ ఆఫ్ ద క్రైమ్ ని అబ్జర్వ్ చేయాలా, దాని ప్రకారమే క్వాంటమ్ ఆఫ్ ద క్రైమ్ ని బట్టే ద క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ఉండాలనేది దాంట్లో ప్రధాన. ఒక చిన్న మాట సార్, ఇప్పుడు ఇంతసేపు మనం డిస్కస్ చేసి నేను కాదని చెప్పలేదు సార్. అసలు ఈ సినిమాకి లీడే అది. నలుగురు ఉంటారో లేదా 5 ఉంటారో, ఎవడో కూడా వాడుకోకూడదు. రెండోది ఏంటంటే, నలుగురిలో ముగ్గురికి శిక్ష పడితే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్ కి శిక్ష పడింది కూడా పడాలని మీరు అంటున్నారు. అది కూడా ఆ అమ్మాయిదే. దాంట్లో కూడా క్లారిటీ ఇచ్చాం సార్. జడ్జి పర్సనల్ గా ఆ అమ్మాయిని ఎవరైతే దీనికి బలైపోయిందో ఆ అమ్మాయిని అడిగారు. మీరు చెప్పేది మీరు వదిలేస్తున్నారు. మీ పాయింట్ మీరు ఏం జరిగిందనే విషయం. మీ సినిమాలో చెప్పారు, ఆలోచన పుట్టినప్పటి నుంచే క్రైమ్ పుడుతుంది. అవునవును, మీరే చెప్పారు. క్రైమ్ లో ఆలోచన నుంచి నువ్వు ఆచరణకు వచ్చేసిన దాంట్లో ఆలోచన నుంచి ఆచరణకు వచ్చేసినావు, క్రైమ్ పుడుతుంది. మధ్యలో డ్రాప్ అయిపోయినావు అని చెప్పేసి ఆచరణలో 2 ఉన్నాయి. ఆచరణలో 2 ఫేజులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఎంత కన్విన్స్ చేసినా కూడా సార్, ఒకటి కన్విన్స్ అవ్వద్దండి సార్. ఆచరణలో 2 ఫేజెస్ ఉన్నాయి. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమా చూపిస్తే అది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆచరణ దగ్గరకు వచ్చారు కదా, ఆచరణ గురించి నేను ఆన్సర్ ఇవ్వాలి కదా. ఆచరణలో 2 ఫేజులు ఉన్నాయి. ఒకటి ఇగ్నోరెన్స్. ద ఫస్ట్ ఫేజ్ ఇస్ ఇగ్నోరెన్స్. అంటే ఎందుకు చేస్తున్నాడు, ఏ కండిషన్ మైపాల్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, ఇప్పుడు మాకు లాగా చెప్తున్నారు అన్నట్టు. జరిగిన క్రైమ్ డివైడ్ చేస్తున్నారు 2 పార్ట్లుగా.
నేను లా పాయింట్స్ ఒకటి కూడా మాట్లాడతలేను. నేనేం సెక్షన్ మాట్లాడతలేను. 20 పాయింట్లు డివైడ్ చేస్తాను. నీకు పోయిందే ఉందమ్మా. సమాజంలో ఉన్న మేము న్యాయవాదులము తెల్లవాళ్ళు కొట్లాడుతుంటాము. కొట్లాడే క్రమంలో మాకు ఆ సినిమా చూస్తే మా న్యాయవాది మీద అగౌరవపడుతున్నారు అందరూ. మా పిల్లలకి పోయి మీ డాడీ న్యాయవాది ఇదేలా చేసేదని చెప్పుకోవాలా? మా తరానికి ఇదే అందించాలా మేము? ముందు వింటేనే న్యాయ వ్యవస్థ మీద న్యాయవాది అందరూ సార్ మళ్ళీ వేరే దాంట్లో ఉంటారు. ఒక్క నిమిషం ఇది వినండి సార్, ఒక్క నిమిషం వినండి. మీరు చెప్పింది డైరెక్ట్ చెప్పండి కూడా మీరు అందులో జరిగే కాలయాపనం కూడా మీరు చాలా ఏదో న్యాయవాదులు కావాలని దీన్ని చేస్తారు, బాధితులకు ఇబ్బంది కలిగేస్తారని కూడా అది కూడా మాకు కావాలని మేము వాంటెడ్ అంటే ఒకవైపు మాత్రమే చూస్తున్నారండి. చేస్తారు అని చెయ్యరు అని, అంటే చేసే వాళ్ళని చెయ్యని వాళ్ళని ఇద్దరిని చూపించినాం. నేను అంటున్నది అది రెండు చూపించినాం. ఇందులో ఒకటి జరగదా మీరు చెప్పండి. అంటే అటువంటి వాళ్ళు ఉండరు అంటారా మీరు? ఎవరు కావాలని డేట్ తీసుకోరు సార్. అక్కడ ఉన్న కావాలంటే తీసుకుంటారు. అదేదో సార్ నేను ఒక చిన్న సంఘటన చెప్పొచ్చు లేదు నాకు తెలీదు. అంటే నిందితులు తప్పించుకుంటున్నారు, చాలా వరకు క్రైమ్ రేట్ పెరుగుతుందంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. క్రైమ్ రేట్ పెరుగుతుందని మేము చూపించలేదండి. ఇక్కడ ఎవడైతే అన్యాయం చేశారో వాళ్ళందరికీ శిక్ష పడింది. ఒక అతనికి ఎందుకు పడలేదు అన్నదే మా సినిమా, మా కథే అది. ఎందుకు పడలేదని మీరు అంటున్నారు, అనండి, నేను తప్పని చెప్పాను. అతనికి తెలియదు. అందుకు అమ్మాయి ఇప్పుడు రేపు బలైన అమ్మాయి చెప్పింది అతను వదిలేయండి అని జడ్జికి, అందువల్ల ఇగ్నోర్ చేశారు. ఇది న్యాయవాద వృత్తికో ఆ లాకో దానికి సంబంధం డిఫరెంట్ స్టోరీ. బట్ అతను చేసిన పనిలో రెండు ఫేజెస్ ఉంటాయి. ఒకటి ఇగ్నోరెన్స్, అంటే ఒక తెలుసో తెలియకో ఒక చోట ఒక సర్కమ్స్టాన్సెస్లో అతను ఉండడం అనేది ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ యాక్షన్. సెకండ్ది అతని పర్సనాలిటీ, ఇండివిజువల్. ఆ పర్సనాలిటీతో అతను ఏం చేశాడు అనేది అతని క్యారెక్టర్. సో అతని క్యారెక్టర్ బేసిస్తోని జడ్జిమెంట్ కానీ కేసు నడపడం కానీ ఉంటుంది. ఒక తెలిసి తెలియక ఒక సిచ్యువేషన్లో ఉన్న దాన్ని అలాగే చూడాలా, అతను తెలిసి తన పర్సనాలిటీతో ఎట్లా బిహేవ్ చేసిన దాన్ని అట్లాగే చూడాలా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్తోనే ఆ కేసును కానీ ఆ స్టోరీని కానీ చేసుకోవడం జరిగింది. అంటే క్రైమ్ అది చాలా సెన్సిటివ్, కాంప్లెక్స్. దాన్ని అర్థం చేసుకోవాలి. మిగతా వాళ్ళని అక్కడ దాకా తీసుకెళ్ళి వ్యవస్థని అక్కడ దాకా తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళాం సార్, అక్కడ ఉంటారు అందరూ ఆ పొజిషన్ లో. మనం అందరం ఉంటాం. చాలా జరుగుతుంది. తీసుకొచ్చే సినిమాలు తీసుకురాలి. దానిలో ఆ వ్యవస్థలో ఈ రోజు ఒక న్యాయవాదులు కాకుండా మేము సోషలాజికల్ బయటికి వెళ్ళి తిరిగినా కానీ కూడా ఏ క్రైమ్ రేట్ పెరిగేటట్టు ఉండదు. క్రైమ్ రేట్ తగ్గించే విధంగా సినిమాలు రావాలి. అవి కూడా చట్టాన్ని, న్యాయవాదులను, వ్యవస్థను గౌరవించే విధంగా ఉంటే తగ్గించే విధంగానే చేసాము. అందరికి శిక్షలు పడ్డాయి సార్, తగ్గించే విధంగానే చేసాం. ఎక్కడ ప్రోత్సహించలేదు. అందుకే సార్ కించపరచడం అనే విషయంలో నేనేమంటున్నా, కించపరిచే సంఘటన ప్రతి సీన్ డిలీట్ చేయమని చెప్తున్నా. న్యాయవాద వృత్తుల మీద ఏమన్నా కామెంట్స్ ఉంటే దాన్ని మ్యూట్ చేయమని చెప్తున్నా. కక్షిదారులకు ఏం సంకేతం పోతుందంటే ఇది కావాలని కోర్టు వ్యవస్థ, కాలయాపనతో కూడుకున్న వ్యవస్థ అనేది సినిమా తెలుస్తుంది. చాలా డేటా ఉంది సార్. మేము చూపించినంత మాత్రాన ఇప్పుడు కొత్తగా తెలిసిన నిజమేం కాదు అది. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ మనకు చాలా ఒక సింపుల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మన జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డేటా నా గురించి సార్ అని చెప్పి దానికంటే ఏమని చెప్తావా? ఇంతమంది అవసరం చెప్పాలి. దానికి తాకితే ఏమైతే ముందుగానే వస్తే తర్వాత వాడు ఆ క్లెయిమ్ చేయకుండా ఆగిపోతాడు. డిలేస్ జరగమంటారా? లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పమని చెప్పండి, లేకపోతే కోర్టుల పిల్లో, లేకపోతే స్టే చేస్తాము, తర్వాత వాళ్ళు లాస్ అవుతారు. అప్పుడు చూపిస్తాం. క్షమాపణ అడిగే ముందర నేనేం అడుగుతున్నానంటే, నేను ఏదైతే మీరు అభ్యంతరం అంటున్నారో, ఏదైతే కించపరచడం అంటున్నారో మూవీలో, ఆ సంఘటనలు జరగలేదా కోర్టులో? జరగడం ఆపేయగలరా? మేమే చేయించలేదు. మేము చేసిన దానికి జరగడం అభ్యంతరం లేదు, చూపించడం అభ్యంతరం. అది మీ వృత్తి సార్. మీరు ఎప్పుడు కోర్టులోనే పోతారు, మీరు వృత్తి సార్. అది మిమ్మల్ని
జరగనే జరగను కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సినిమాలో కూడా అలాంటి సీన్స్ లేవా అండి? ఇప్పుడు కూడా అప్పుడు కూడా అభ్యంతరం గతంలో సినిమాల సీన్లు ఉన్నా కూడా మేము అప్పుడు ఇంకా మేము పోరాడాలని నిర్ణయించుకోలేదు. ఒకసారి జరిగింది పోనీలే, రెండోసారి జరిగింది పోనీలే, ఇక ఇది దీన్ని మేము ఇప్పుడు మీరేమన్నారు పోనీలే తీసుకున్నాం అనుకో, నో ప్రాబ్లం, పని లేదు. ప్రతి సీన్ అక్కడ సీన్ లో ఒక న్యాయవాది ఒక జడ్జి గారు గౌరవ జడ్జి గారు ఇట్లా ఉన్నప్పుడు అదా ఇలా వేసినప్పుడు ఆయన రారబై ఇట్లా ఒక సీన్ అయితే ఘోరం, ఇంకా ఒక సీన్ అయితే ఏది సార్ మన జడ్జి గారు దాన్ని కట్టేసుకోట్లో కొడతారు కదా, ఏదేదో నా పేరు తెలియదు ఇచ్చే అని చెప్పి రాయి. అది ఎక్కడ ఉండదండి, ఎక్కడ జరగదు అసలు, అది జరగలేదు ఆ విషయం. అరే ఇప్పుడు అదో ఒక జడ్జి గారికి ఆయన పక్కన ఆయన దాని పదం కూడా తెలియకుండా జడ్జి పోస్ట్ లో టైంలో చెప్తున్నాడు ఆయన. సినిమాలు తీయాలండి వ్యవస్థ. ఇది చాలా ఓవర్ రేటెడ్, ఇది చాలా ఓవర్ రేటెడ్. పదమే తెలియదు అంటాడు, నేనేమంటా పదం తెలుగులో తెలియదు. అది అక్కడ అది ఒక అర్థవంతమైన సినిమా, వీళ్ళకి పదమే తెలియకుండా లేడండి. తెలుగులో తెలియదు అన్నాడు కదా, తెలంగాణలో ఏ పిటిషన్ కూడా తెలుగులో ఉండదు. అసలు తెలుగే ఉండదు తెలంగాణలో. చెప్పింది కూడా అదే కదా, దీనికి పేరు ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో లేదు, లేదని చెప్పాము. ఆర్గ్యుమెంట్స్ ఇంగ్లీష్ వస్తాయి, ఆర్డర్ కాపీ ఇంగ్లీష్ లో వస్తాయి, తెలియదు. మేము అదే కదా చెప్పాము, తెలుగులో లేదని చెప్పాము. దానికి సపరేట్ తెలుగులో తెలుగులో లేదు, తెలుగులో లేదు, దాని పేరు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? మీరు మీ తర్వాత మ్యూట్ చేయకుండా ఆడ సీన్లు మేము చెప్పిన సీన్లు తీసేయకుండా డైరెక్ట్ కొట్టుకుపోతాం, కొట్లాడతాం. వాళ్ళు అడిగేది ఏముంటది? తీసుకోపోమని చెప్పండి, కోర్టు అటువంటి సంఘటనలు అది మేము చేసింది కరెక్టే అని త్రూ కోర్టు ద్వారా మేము చేసిన దాని తర్వాత వారు నిజమే మేము చేసిన సినిమాలు అన్ని సీన్లు కానీ అన్ని యాజ్ ఎ చట్టం లోపడే ఉన్నాయని తెచ్చుకోండి, మేము మాకేం అభ్యంతరం. నేను అదే అంటున్నా, ఇప్పుడు వాళ్ళు అటువంటి సంఘటనలు జరగని వాళ్ళు ప్రూవ్ చేస్తే అప్పుడు మేము కూడా దాని మీద ఏదైనా యాక్షన్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. అసలు ఉద్వేగం సినిమాలో ఏముందో, అసలు మీకున్న అభ్యంతరాలు ఏంటో నిజంగా సినిమా చూస్తే అందరికీ కూడా అర్థమయ్యే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.